టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం। 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఎంఆర్పీఎస్ నాయకులకు సుప్రీంకోర్టు న్యాయం చేసిందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి అన్నారు। మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని గురువారం ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు। సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అంటూ ఇచ్చిన తీర్పును హర్షం వ్యక్తం చేశారు। 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కోసం మందకృష్ణ నాయకత్వంలో పోరాటం చేశామని నేడు పోరాటం ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు। వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు విజయ్ కుమార్, ముఖ్య యాదగిరి, అలాగే దశరథ్, శంకర్, ఎర్రా స్వామి, గుడ్డి రమేష్ తదితరులంతా కూడా పాల్గొన్నారు। మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆధ్వర్యంలో అన్నగారి నాయకత్వంలో సుదీర్ఘ ఉద్యమం, విరామం ఎరిగిన ఉద్యమం సుమారు 30 సంవత్సరాలు జరుపుకున్నటువంటి మాదిగలకు, ఉపకులాలకు రాజ్యాంగ ఫలాలు సమానంగా పంపిణీ చేయాలని చెప్పి సదుద్దేశంతో ప్రధాన డిమాండ్తో జరుగుతున్నటువంటి ఎంఆర్పీఎస్ ఆత్మగౌరవ ఉద్యమం నిజంగా విరామం లేని ఉద్యమం ఈ ఉద్యమం అన్ని వర్గాలకు మరి సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో జరుగుతున్నటువంటి ఉద్యమం ఈ రోజు ఈ ఉద్యమం మీద సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి మరి తీర్పు ఇవ్వడం ఇది మాదిగల విజయం అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం। మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పీఎస్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యమ కార్యకర్తకు ఈ విజయం మరి వర్తిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం। కీలక తీర్పు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। మాదిగల గెలుపులో ప్రధాన పాత్ర పోషిస్తూ మరి ముందు నుంచి అండగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। మోడీ గారు ఇచ్చినటువంటి హామీని ముందుకు నడిపించి ఈరోజు సుప్రీంకోర్టులో ఒక అనుకూలమైనటువంటి తీర్పు రావడానికి మరి ప్రభుత్వమే కారణమైన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం। ఏది ఏమైనా లక్ష్యాన్ని సాధించడం కొంత ఆలస్యమైనప్పటికీ మాదిగలు అంతిమంగా మాదిగలు విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం। ఈ విజయంలో ప్రతి ఒక్కరి కూడా కీలక పాత్ర పోషించే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి మరి ప్రతి ఒక్కరికి, అన్ని పార్టీలకు, అన్ని సంఘాలకు మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। మరి ఇంకా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును వెంటనే అమలు చేసే విధంగా రాష్ట్రాలు చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ।